ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఫైల్ జాగ్రత్తగా నా రూమ్ లో పెట్టు. నేను అలాగే హాస్పిటల్ సార్. నుంచి వచ్చాక సంతకం చేస్తాను. ఓకే సార్. పదండి అన్నయ్య, హాస్పిటల్కి వెళ్దాం. ఏంటి రాజు ఇలా జరిగింది? పండగ రోజు అమ్మతో హ్యాపీగా ఉందామనుకున్నా, కానీ ఇలా జరిగింది ఏంటి రాజు? ఛ! ఇలా జరిగిందేంటి? కరెక్ట్గా సంతకం పెట్టే టైంకి అసలు పూలకుండి ఎలా పడింది? నేనే పడేశాను. అవును, విరూపాక్ష అత్తయ్యకి మంచి పేరు తేవడం మన ఉద్దేశం కాదు, చెడ్డ పేరు తీసుకురావడమే మన ఉద్దేశం. అందుకే మావయ్య సంతకం పెట్టకూడదని అలా చేశాను. అదేంటి, నేను చేసిన పనికి మెచ్చుకుంటావు అనుకుంటే అలా చూపులతో కాల్ చేసేలా చూస్తున్నావు? నీలాంటి మట్టి బుర్రగాన్ని నిజంగానే కాల్ చేయాలి. ఏమైంది రాధిక? సూర్యప్రతాప్ని విరూపాక్షిని ఇద్దరిని ఒకేసారి ఇరికించడానికి నేను జీవన్ కలిసి ప్లాన్ చేశాం. ఈ ఫైల్ మీద సీఎం సంతకం కావాలి. ఆ సంతకంతో రాష్ట్రమే దద్దరిల్లే ఆర్థిక కుంభకోణం జరగబోతోంది. అదే గనక జరిగితే సంతకం పెట్టిన సీఎం పదవి పోతుంది. అప్పుడు సంతకం పెట్టించిన విరూపాక్షి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించరాదిక. అవే ఈ పేపర్స్. విరూపాక్షి తెచ్చిన ఈ ఫైల్తో పాటు ఈ పేపర్స్ పైన కూడా సూర్యప్రతాప్ సంతకం పెట్టేవాడు. అదే జరిగితే వాళ్ళిద్దరి రాజకీయ భవిష్యత్తు ఈ ఉగాది రోజునే సమాధైపోయేది. మీ వల్ల ప్లాన్ అంతా పాడైపోయింది. ఉగాది పచ్చడి ప్లాన్ కూడా నీరు గారిపోయింది. మళ్ళీ ఏం పడేశావురా నువ్వు? ఏమైంది మందారం? రాను వీడు అల్లరి ఎక్కువైపోతుంది అమ్మాయి గారు. వీడిని దారిలో పెట్టకుంటే వీడు వీళ్ళ నాన్నలాగే తయారవుతాడు. అయ్యో, ఏంటి మందారం? పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇలా చేయి చేసుకోకూడదు. ఇదేదో మూలికలా అనిపిస్తుంది అమ్మాయి గారు. అవును రాజు. ఇవి మాధవి గారి బ్యాగ్లో ఎందుకున్నాయి రాజన్న? వెళ్ళి ఆ మాధవిని అడిగి తెలుసుకుందాం. పదండి అమ్మాయి గారు. ఆటలు ఆడద్దు, పక్కకు వెళ్ళి నిలబడు. దీపు, రాను నీ అల్లరి ఎక్కువైపోతుంది. అలా సూర్యప్రతాప్ని వశపరుచుకోవడానికి ఉగాది పచ్చడిలో మూలికలు కలుపుకొని తెచ్చాను. అది సూర్యప్రతాప్ తినకుండానే కింద పడిపోయింది. ఈ వయసులో మావయ్యని వశం చేసుకుని ఏం చేసుకుంటావు మాధవి? అదే నన్ను వశం చేసుకున్నావనుకో, నీ వెనకే తిరుగుతూ ఉంటాను. నన్ను వశం చేసుకో మాధవి. ఇంకా మూలికలున్నాయా మాధవి? మా దగ్గర ఉన్నాయి. నీ గురించి నా గురించి గొప్పగా చెప్పింది. అలాంటప్పుడు అత్తయ్య దీపక్ల గురించి ఎందుకు తెలుసుకోలేదు? థ్యాంక్ గాడ్, మొత్తం వినేస్తారేమో. ఈ ఉగాది రోజే నా ఫోటోకి దండేస్తారేమో అనుకున్నాను, కానీ కొంచెంలో తప్పించుకున్నాను. దీపక్, జీవన్, రాధికలు కలిసి మనకి చెప్పకుండా ప్లాన్ చేస్తున్నారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయినా ఈ వశపరచుకోవడాలేమిటో. వశపరుచుకోవడం అంటే గుర్తొచ్చింది. నేలపాలైన ఉగాది పచ్చడి నేను తింటే రాధికకి నేను వశం అవ్వచ్చు. ఇప్పుడే వెళ్ళి ఆ పచ్చడి
పచ్చడి నేను తింటాను. మందరం, ఇందాక కింద పడిపోయిన ఉగాది పచ్చడిని క్లీన్ చేశారు కదా, అది ఎక్కడ పడేసావు? ఎందుకు దీపక్ బాబు? అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. బయట పడేశాను. సరే. కింద పడిన ఉగాది పచ్చడి గురించి ఎందుకు అడిగారు? ఏమోలే. బయట పడేసిన వదలను. ఈరోజు ఉగాది పచ్చడి తినేస్తాను, ఏదో ఒక రోజు రాధికను కూడా తినేస్తాను. మనశ్శాంతిగా తిన్నవరా? రేణుకని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇది నా కొడుకుని లోటు అయిపోయింది. రేణుక మాత్రం నన్ను పట్టించుకోకుండా వేరే వాడు. ఈ లోకమేమో మనుషుల్ని మోసం చేసే ప్రాణాలు తీసే వాళ్ళని గాలికి వదిలేస్తారు. గాలికి తిరుగుతూ ఇలా దొరికిన గడ్డి తినే మమ్మల్ని మాత్రం పండగని పబ్బమని కోసుకొని తినేస్తారు. ఏం న్యాయం రా ఇది? నువ్వు గడ్డెక్కడ తింటున్నావు? మేం కూడా తినని ఉగాది పచ్చడి తిన్నావు. అది ఎంత విలువైన పచ్చడో నీకు తెలుసా? ఈ లోకంలో విలువైంది అంటే నాకు నా రేణుక ఒక్కతే. రేణుక పోయిన తర్వాత ఏదైనా ఒకటే నాకు. రాధికను చూస్తే నువ్వు కూడా యూటర్న్ తీసుకుంటావు. రేణుక లేదు ఏం లేదంటావు. అయినా నేను ఈ ఉగాది పచ్చడి తింటుంటే నీకెందుకురా అంత కంగారు? అది 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 వచ్చుండై ఫీలింగ్స్, వచ్చుండై ఫీలింగ్స్, వచ్చుండై ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఫీలింగ్స్. రే ఇదేంట్రా, ఇలా తిన్నానో లేదో అలా తల తిరుగుతుంది. అమ్మో అమ్మో అమ్మో, వశీకరణ మూలికలు ఈ గొర్రెకు అప్పుడే పనిచేస్తున్నాయి. రే ఇంతకీ నా రేణుక ఎక్కడుంటుందో నీకేమైనా తెలుసా? తెలీదు. అయినా ఉగాది పచ్చడి తిన్నాక నీకేమవుతుంది? నేను తిన్నది ఉగాది పచ్చడే కదరా, ఏదో అమృతం తిన్నట్టు అలా రివ్యూ అడుగుతావేంట్రా లబ్బే? లబ్బేనా? అయినా నాకది అమృతమే. రే నా రాధిక ఎక్కడుందో నీకు తెలుసా? నీ పెళ్ళం పేరు రేణుక కదా, రాధిక అంటున్నావేంటి? రేణుక ఎవర్రా? రాధికే నా పెళ్ళాం. అమ్మో, ఈ గొర్రెకి మూలికలు బాగా పనిచేసినట్టున్నాయి. అప్పుడే రేణుకని మర్చిపోయి రాధికని తలుచుకుంటుంది. రే నేను అడిగింది నా పెళ్ళం గురించే కదరా, ఏదో నీ పెళ్ళం గురించి అడిగినట్టు తెగ బాధపడిపోతున్నావేంట్రా అప్పిగా? అప్పిగానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.